బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వెనుక కుట్రకోణం ఉందేమోనని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నెల 1న తెల్లవారుజామున 3 భారీ పడవలు, ఒక చిన్న పడవ ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఒకేసారి 4 పడవలు రావడం వెనుక అనుమానాలున్నాయని ఫిర్యాదులు తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు కృష్ణమ్మకు వరద ఉధృతి తగ్గింది. దీంతో 69వ గేటు దగ్గర మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కౌంటర్ వెయిట్ తొలగింపు పనులను కొనసాగిస్తున్నారు. కౌంటర్ వెయిట్లోని ఒక భాగాన్ని ఇప్పటికే తొలగించారు అధికారులు. 69వ గేట్ పనులు మరో వారం 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు అధికారులు. దెబ్బతిన్న గేట్లను సపోర్టింగ్ వాళ్లను తయారు చేసి ఫిట్ చేయనున్నారు అధికారులు. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. పలు విభాగాల నిపుణులు బ్యారేజ్ పై ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, దీనికి సంబంధించిన తాజా సమాచారం చెప్పండి. మొత్తం చూసుకుంటే కనుక ఏదైతే ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో 69వ గేటు వద్ద ఢీకొనటం, అలాగే కౌంటర్ వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. 2గా విడిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా కూడా కౌంటర్ వాళ్ళని నిర్మిస్తున్నారు. ఈ రోజు సాయంకాలం కల్లా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే కన్నమనాయుడు నేతృత్వంలో పనులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏదైతే దెబ్బతిన్న కౌంటర్ వాళ్ళకి సంబంధించి కూడా 2 రోజుల క్రితం అధికారులు పూర్తి స్థాయిలో తొలగించి ఒడ్డు చేర్చిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో గత 4 రోజుల కాలంగా కూడా 11 లక్షల క్యూసెక్ల నుంచి కేవలం 1,30,000 క్యూసెక్లకే ఇన్ఫ్లో రావడంతో కూడా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న వారం 10 రోజుల వ్యవధిలోనే కౌంటర్ వాళ్ళని పూర్తి స్థాయిలో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని తీసి కొత్త కౌంటర్ వాళ్ళని అక్కడ నిర్మించడంతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న 2 గేట్ల మరమ్మతులు చేసి తిరిగి యథావిధిగా ఉంచేందుకు కూడా అధికారులు అయితే కసరత్తు చేస్తా ఉన్నారు. మరొక వైపు ఇదే అంశానికి సంబంధించి కూడా ఏదైతే నాటు పడవలు 5 నాటు పడవలు వేగంగా వచ్చి గేట్ నెంబర్ 69ని ఢీకొనడంతో కూడా అక్కడ గేటు అలాగే కౌంటర్ వాల్ దెబ్బతిన్నది. దీనిపై కుట్రకోణం ఉందనే అనుమానం ఉంది. దీనిపై విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఈ కృష్ణారావు నిన్న విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రసన్నం.